కోపం అంటే ఏందో చెప్తా మీకు. ఇప్పుడు పిల్లవాడు హోంవర్క్ చేయకుండా వచ్చాడు, ఒరే నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని తిట్టారు. ఇప్పుడు బీపీ ఎవరికి వచ్చింది? వాడు హోంవర్క్ చేయకుండా రావటం ఏంది, నువ్వు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవటం ఏంది? లెక్కల మాస్టారు చాలా మంచి మాస్టర్, ఆయన మంచి మంచి టాలెంటెడ్ మాస్టర్. ఆయన వేళ్ళు ఇలా తిప్పి కొట్టేవాళ్ళు, ఇలా తిప్పి కొట్టేవాళ్ళు. ఆయన మంచి కమిటెడ్ టీచరే. అలా కొడుతుంటే ఆ బాధకి ఎలా ఉండేదంటే, ఈ చివరోడిని కొడుతుంటే ఆ చివరోడు ఏడుస్తూ ఉండేవాడు. కోపం అనగా ఎదుటి వాళ్ళు చేసిన తప్పుకి మనకు మనమే శిక్ష వేసుకోవటం. స్కూల్ అంటే వాళ్ళ ఆనందాన్ని హరించేదిలాగా ఉండకూడదు, వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేదిలాగా ఉండాలి. అందరికి ఒకేసారి రావు తెలివితేటలు. ఇప్పుడు కొంతమంది ఎలిమెంటరీ స్కూల్లోనే షార్ప్గా ఉంటారు, కొంతమంది హై స్కూల్కి వెళ్ళినాక వస్తాయి తెలివితేటలు, కొంతమందికి యూనివర్సిటీకి వెళ్ళినాక వస్తాయి తెలివితేటలు, కొంతమందికి పెళ్ళిళ్ళైనా కొత్త తెలివితేటలు. ఇప్పుడు కొంతమంది పెళ్లి కాకముందు ఈ అమ్మాయికంగా ఎలా బతికిద్దిరా అని అనుకుంటారు. అమ్మ నీ పెళ్ళైనాక ఎన్ని తెలివితేటలు వచ్చినాయి అమ్మ అంటారు. కొంతమంది డిఎస్సి పెళ్లి కాకముందు రాస్తారు, రాదు. డిఎస్సి పెళ్ళి అయినాక రాస్తారు, డిఎస్సి వచ్చేసి వాళ్ళకి. మనం చెప్పలేం వాళ్ళకి ఎప్పుడు ఎవరి టైము ఎలా ఉంటుందో చెప్పలేం.